ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ కానీ విప్రో ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అవగా ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఏడిఆర్స్ నుంచి ఆ మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ బేరిష్గా ఉన్న పెద్దగా స్ట్రాంగ్గా లేదు, బులిష్గా ఉన్న పెద్దగా స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ మీడియా కోర్స్ రియాలిటీ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా నిఫ్టీ ఐటీలో కొంత రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద 90% ఇండియన్ ఇండిసెస్ అయితే నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యూఎస్కు సంబంధించిన 500 స్టాక్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఫ్రాన్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ లండన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా జర్మన్ అండ్ చైనా A50 ఫ్యూచర్స్, హాంకాంగ్, యూరప్ అండ్ ఏషియా మార్కెట్ జపాన్, సౌత్ కొరియా, రష్యా అయితే గ్రీన్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా అండ్ సౌత్ కొరియా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. బట్ ఎనీహౌ మనం యూఎస్ మార్కెట్స్ ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటాం. యూఎస్ మార్కెట్స్కి ఇండియన్ మార్కెట్స్కి ఇంటర్లింక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి స్లైట్ ఫ్లాట్ టు బెరిష్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ టాప్ కంపెనీస్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, వెరిజోన్, నైక్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అయినాయి. టాప్ గెయినర్స్లో మెర్క్ అండ్ కో, IBM, Amazon.com అనేది కనిపిస్తున్నాయి. మొత్తం మీద యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ అయితే నిన్న అంత స్ట్రాంగ్ బుల్లిష్ క్లోజింగ్ అయితే కనిపించలేదు మన ఫ్రైడే. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ గ్లోబల్గా ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, ప్రొడక్షన్ అనేది అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఈ డేటా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక యుఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే మొన్నటి రోజున ఫ్రైడే కొద్దిగా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఎందుకంటే యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ అనేది స్టిల్ కొద్దిగా మార్కెట్స్ మీద ప్రభావం అనేది ప్రతికూలంగా కనిపించినాయి. ఇక కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టీవీఎస్ మోటార్, అల్ట్రాటెక్ సిమెంట్, అదారి గ్రీన్, KPIT టెక్, ATGL, IRFC, ఒబెరాయ్ రియల్టీ, PNB హౌసింగ్ ఫైనాన్స్ అనేది. సో ప్రాబబ్లీ వీటిల్లో వోలటాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఏ ఒక్క ఫీచర్ సంబంధించిన స్టాక్లో అయితే క్రాస్ అవ్వలేదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే SBI లైఫ్ అనేది నిన్న సిగ్నిఫికెంట్గా గెయిన్ అనేది కనబరచగా శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఇక కొన్ని స్టాక్స్ ముఖ్యంగా SBI లైఫ్, ఎంఫోసిస్, MFSL, టెక్ మహీంద్రా అనే దాంట్లో సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, RBL బ్యాంకులో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. SBI కార్డ్, సాయింట్, ఇండియన్ హోటల్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, మారుతిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అనేది మనం పరిశీలన చేసినట్టు లాంగ్ సైడ్ 7%, షార్ట్ సైడ్ 87% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ 1%. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా కొద్దిగా కిందకి వెళ్తుందన్న ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్లో ఉన్నట్టు మనకి డేటా అనేది చెప్తుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనకి ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ అన్వైండింగ్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయ్యారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బెరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు, ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్స్ వీళ్ళందరూ పెద్దగా యాక్టివ్గా లేరు. DIS స్టాక్స్లో ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS 2,952 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా DIS 3,540 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఈసారి FIS, DIS ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 5.58% పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది, అంటే హైలో ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వోలటాలిటీ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజునైతే కొద్దిగా హ్యాంగింగ్ మ్యాన్ హ్యామర్ లాగా ఫార్మేషన్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ఈ రోజు అయితే ప్రస్తుతం ఫ్యూచర్స్ 162 పాయింట్స్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఫ్లాట్ టు బెరిష్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్గా ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. ఏది 24,360 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందా మళ్ళీ సిగ్నిఫికెంట్గా అప్సైడ్ అనేది వెళ్ళడానికి ఆస్కారం ఉంది. బట్ ఈ లోపు కొద్దిగా మనకి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ అయితే క్రియేట్ అయింది 23,870 దగ్గర. సో మనం ఇక్కడ ఈ జోన్లో కొంత యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేస్తాం.
అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా 24,065 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న స్మాల్ రెసిస్టెన్స్ అనమాట. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 24,226కి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇక్కడ 24,360 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా షార్ట్ కవరింగ్ ర్యాలీ సిగ్నిఫికెంట్గా రావడానికి ఆస్కారం ఉంది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ ఇది సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అవ్వాలంటే కూడా ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసి కిందకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 23,600కి అప్రాక్సిమేట్గా రావడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్టు ప్రస్తుతానికి ఇది ఒక రేంజ్ అనమాట. ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా మనకి 56,000 రౌండ్ నెంబర్ అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత ఒక సపోర్ట్ అనేది క్రియేట్ అయింది. ఎక్కడంటే 54,150 అనుకోవచ్చు రఫ్గా. సో ప్రాబబ్లీ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ సపోర్ట్ జోన్లో ట్రేడింగ్ జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అప్ సైడ్ వెళ్ళాలంటే 54,674 అనేది రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి 55,500కి, దాని తర్వాత 56,000కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఇక్కడ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి మనకి 53,160, 52,760కి రావడానికి అయితే ఆస్కారం ఉంది. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో అయితే మనకి స్టిల్ ఏంటంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బై అండ్ డిప్స్ అనేది జరుగుతూ ఉంది. బ్రాడర్ పిక్చర్లో ఇదంతా కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ లాగా మాత్రమే కన్సిడర్ అయితే చేసుకుంటూ ఉన్నాం. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి 96,200 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 94,279 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఈ మధ్యలో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న హడలు. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే జరగాలి. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 5,312 అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి కొద్దిగా డిప్లో బై అనేది జరుగుతూ ఉంది. బట్ ఎనీహౌ మేజర్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం తీసుకున్నట్టయితే మనం చూస్తున్న సమయానికి 112 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంది. సో చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, హెవీ రెడ్ క్యాండిల్ వచ్చింది. బట్ ఈరోజు ఏమైందంటే ఇక్కడ ఓపెన్ అయింది, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిందనమాట. సో నంబరు 24,200 దగ్గర అయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,140 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో 60 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఫ్లాట్ లేదా స్లైట్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా టెక్, తేజాస్ నెట్వర్క్, ఇండియా సిమెంట్స్, ఐజీఎల్, బయోకాన్, జైడస్ లైఫ్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయండి. ఇక టెక్నికల్ అనాలిసిస్ సమరీ ఏంటి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం మనకి కొంత వీక్నెస్ అనేది చూపిస్తుంది. ఇక నిఫ్టీ 50లో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో మనకు కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏడిఆర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్ట్రాంగ్ బులిష్ కానీ స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ కానీ కనిపించట్లేదు. ఇక యూఎస్ మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనకి కొద్దిగా గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ సపోర్టు, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. కాబట్టి బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ బులిష్గానే ఉంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. సో లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ యాక్టివిటీ ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.